దేశంలో బీజేపీ పార్టీ మరోసారి అధికారంలోకి వస్తే దేశమే మిగలకుండా పోయే ప్రమాదం ఉందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. పార్టీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జనచైతన్య యాత్ర 300 బైకులతో ర్యాలీగా చర్లకు చేరుకుంది. ఇక ఈ యాత్రకు ప్రజలు సిపిఎం పార్టీ కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. మండల కార్యదర్శి కారం నరేష్ అధ్యక్షతన నిర్వహించిన భారీ బహిరంగ సభకు తమ్మినేని వీరభద్రం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీజేపీ విధానాలను, ప్రైవేటీకరణను, కార్పొరేటర్లకు అండగా నిలవడంపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ముందుకు వెళ్తామన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కేంద్రం విఫలమైందని విమర్శించారు. ధరలు పెంచుతూ సామాన్యుడిపై అధిక భారం వేస్తున్నారని, హిందుత్వ పార్టీ అని చెప్పుకుంటూ మతతత్వాన్ని పెంచి పోషిస్తూ మత సామరస్యానికి తూట్లు పొడుస్తున్నారని మండిపడ్డారు. యాత్రకు ఉద్దేశం చెప్పారు. దేశంలో రాష్ట్రంలో ఉన్న ప్రజా సమస్యలు వాటిని పరిశీలించి చూసినట్లయితే గత 9 సంవత్సరాలుగా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ మన దేశాన్ని చాలా దుర్మార్గంగా పరిపాలిస్తోంది. భవిష్యత్తులో ఇదే పార్టీ మళ్ళీ కానీ మూడోసారి అధికారంలోకి వస్తే మన దేశమే మిగలకుండా పోయే ప్రమాదం ఉంది. అందుకోసమే ఆ విషయాలన్నీ కూడా ప్రజానీకానికి వివరించి చైతన్యం కలిగించాలని రాబోయే కాలంలో బీజేపీ మన రాష్ట్రంలో కూడా యాత్రకు ఉద్దేశం